హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో నా కిచెన్‌లో నేను ప్రత్యేకించి వీడియోస్ కోసం యూజ్ చేస్తున్నాను కదా! ఆ యూటెన్సిల్స్ కలెక్షన్ అయితే కొన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇది చెప్పాలంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. మన వీడియోస్‌లో మీరు చెక్ చేసినట్లయితే కమెంట్స్‌లో ఎక్కువగా వచ్చే కమెంట్స్ ఏంటంటే, "అక్క యూటెన్సిల్స్ కలెక్షన్ చేయండక్క, డ్రెసెస్ కలెక్షన్ చేయండక్క, శారీస్ కలెక్షన్ చేయండక్క" అని వస్తుందనమాట. సో, అందుకే డ్రెసెస్, శారీస్ తర్వాత చేస్తాను. యూటెన్సిల్స్ కలెక్షన్ అయితే వీడియో షూట్ చేశానండి. సో, అదే మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, ఎవరెవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో, వీడియోస్‌ని లైక్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను రీసెంట్‌గా ట్రైప్లై ఐటమ్స్ తీసుకున్నానండి. స్టీల్‌లో యూజ్ చేస్తున్నాను అనమాట. సో, ఇదొచ్చేసి ఫ్రై పాన్ అండి. నేను హోమ్ సెంటర్‌లో తీసుకున్నాను. సైజ్ వచ్చేసి 20 cm. ఇది ఫ్రై పాన్. నేను ప్రత్యేకించి ఇది మెయిన్ మసాలా పౌడర్ రెసిపీస్ షూట్ చేస్తాను కదా! దానికోసం తీసుకున్నాను అనమాట. వీడియోస్‌లోకి బావుంటుంది కదా చూడ్డానికని. సైజ్ కూడా నేను ఇలా చేయి పెట్టి చూపిస్తున్నాను చూడండి. చాలా చిన్నగా ఉంటుంది. కానీ చాలా క్యూట్‌గా ఉంటుంది. నాకు ఎందుకో తెలీదు గానీ ఇలా చిన్న చిన్న ఐటెమ్స్ యూజ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో, అలా కలెక్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సెకండ్ వచ్చేసి నేను ఇది డీమార్ట్‌లో తీసుకున్నానండి. యాక్చువల్‌గా మనం గోధుమ పిండి చపాతీ కోసం కలుపుకుంటామే, అలా కలుపుకోవడం కోసం తీసుకున్నాను అనమాట. కానీ అప్పుడప్పుడు నేను ఫ్రైస్ అలా చేయడానికి కూడా యూజ్ చేస్తున్నాను. ఇందులో ఒక పెద్ద సైజు ఉంటది. 24 cmది. అది మీరు చూసినట్లయితే నేను మష్రూమ్ బిర్యానీ చేశాననమాట వీడియో. అది లాంగ్ వీడియో అనమాట. షార్ట్ వీడియోస్ కాదు. మీరు చూసి ఉండకపోతే చూడండి. చాలా బాగా వచ్చింది. అది కూడా వీడియోలో నాకు తెలిసి మీరు చూసే ఉంటారు. ఈ వీడియోలో కూడా మీరు చూస్తారు. సో, దీని ప్రైస్ వచ్చేసి 500 సంథింగ్ ఏదో ఉందండి. సైజ్ వచ్చేసి 20 cm. నెక్స్ట్ ఈ చిన్ని కడాయి వచ్చేసి సైజ్ 20 cm అండి. ఇందులో కూడా నేను కర్రీస్ చేస్తుంటాను. ఇది కూడా ట్రైప్లై ఐటమ్ అండి. ఆల్మోస్ట్ నేను ఇందులో అన్ని ట్రైప్లై ఐటమ్సే చూపించాను మీకు. ఇది కూడా డీమార్ట్‌లోనే పర్చేస్ చేశానండి. ట్రైప్లై ఐటమ్స్‌లో కుక్ చేయడం వల్ల అడుగు మాడిపోదు అండ్ నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, స్టీల్ వెజల్స్‌లో మనం కుక్ చేయడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! అల్యూమినియం అది మంచిది కాదని చెప్తున్నారు కదా! సో, నేను స్లోగా ఒక్కొక్కటి అలా చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఐటెమ్ గురించి ఆల్రెడీ చెప్పాను కదండీ! బిర్యానీ చేశానని. సో, ఆ కడాయేనండి ఇది. వితౌట్ హ్యాండిల్స్‌తో వస్తుంది. అండ్ ఇది నేను పిండి కలుపుకోవడం కోసమే తీసుకున్నానండి. బట్ ఆ రోజు బిర్యానీ చేయాల్సొచ్చిందనమాట. సైజ్ వచ్చేసి 24 అనుకుంటా అండి. ట్రైప్లై ఐటమే. డీమార్ట్‌లోనే పర్చేస్ చేశాను నేను. నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. ఇవి బ్రాస్ హ్యాండిల్స్‌తో వస్తాయన్నమాట. అంటే ఇత్తడి కలర్‌లో ఉంటుంది. అది ఇత్తడి కోటింగా లేదంటే ఇత్తడేనా నాకు తెలీదు కానీ అది లుక్ చూడడానికి చాలా బావుంది కదా! సో, వీడియోస్‌లో చాలా బావుంటుంది. అట్‌లీస్ట్ 1 టైమ్ అయినా యూజ్ చేయాలి ఇలాగని చెప్పేసి నేను తీసుకున్నాను. ఆ రోజు నాకు బాగా నచ్చాయి. సో, ఇవి కూడా ట్రైప్లై ఐటమ్సేనండి. 20 cm అనమాట సైజు రెండిటికి అదే సేమ్ సైజే. మన వీడియోస్‌లో నాకు తెలిసి మీరు చూసే ఉంటారు. ఇందులో నేను రసం చేశాను అండ్ సొరకాయ పుల్లగూరని చేశాను కదా! సో, ఆ వీడియోస్ అయితే అందులో నేను షూట్ చేశానండి. ఆ రోజు చేశాను. చాలా బావున్నాయి ప్రెజెంట్ అయితే. యాక్చువల్లీ హ్యాండిల్స్ కలర్స్ అయితే షేడ్ అవుతుందేమో అనుకున్నాను కానీ, ఇప్పటి వరకైతే బానే ఉందండి. అలా ఏం షేడ్ అవ్వలేదు. తర్వాత అయితే నేను చెప్పలేను కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ట్రైప్లై ఐటమేనండి. 20 cm. ఇది నేను టీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నాను సేమ్. అంటే మనం సూప్స్ అవి ప్రిపేర్ చేసుకుంటాం కదా! దానికోసం తీసుకున్నాను అనమాట. అది ఇంకా నేను యూజ్ చేయలేదు. సో, ఇంకో విషయం చెప్పాలండి మీకు నేను. ఇవి మీరు డీమార్ట్‌లో పర్చేస్ చేసినట్లయితే మనం బయట అదర్ బ్రాండ్స్‌తో కంపేర్ చేశామనుకోండి, చాలా వేరియేషన్ ఉంటుందండి ప్రైస్‌లో. నేనది గమనించాను. ఆల్రెడీ నేను ప్రెస్టీజ్‌లో కూడా తీసుకొనున్నాను. మీతో షేర్ చేస్తాను అవి కూడా నేను. అంటే నేను అదర్ బ్రాండ్స్‌కి వెళ్ళొద్దు, అవి మంచివి కాదు అని చెప్పట్లేదు కానీ, రీజనబుల్‌గా మనకి కావాలనుకుంటే డీమార్ట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. దాని గురించి చెప్తున్నాను. అండ్ మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే ఇలా ట్రైప్లై ఐటమ్స్‌కి చేంజ్ అవ్వాలనుకుంటే మాత్రం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని, కంపేర్ చేసుకొని ఆ తర్వాతే తీసుకోండి. ఎందుకంటే మనం ఇవి మళ్ళీ మళ్ళీ మార్చుకోము కదా! అండ్ ఇవి డీమార్ట్‌లో అయితే సెపరేట్‌గా గ్లాస్ లిడ్స్ కూడా ఈ మధ్యన అవైలబుల్‌గా ఉన్నాయండి. సో, దగ్గరలో డీమార్ట్ ఏమైనా ఉంటే మీకు ఒకవేళ మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి.
నెక్స్ట్ ఇది గుంత పొంగనాలు ఏదో అంటారు కదా! అవి చేసుకోవడానికి తీసుకున్నానండి. ఆల్రెడీ మన ఇంట్లో ఉంది. కానీ ఇది కలర్ కాంబినేషన్ చాలా బావుంది కదా! రెడ్, బ్లాక్ కాంబినేషన్ అందుకే తీసుకున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలండి. నేను వీడియోస్ ఎప్పటినుంచైతే స్టార్ట్ చేశానో ఆ తర్వాత అప్పుడొకటి తీసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి నేను కొనిపెట్టుకోలేదండి. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా మీకు ఇంట్లోకి ఇది అవసరం అని అనుకుంటేనే తీసుకోండి. లేదంటే తీసుకోవద్దు. అనవసరంగా మనీ వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి. అండ్ మనం తీసి అక్కడ పెట్టుకుంటాము. అవన్నీ మళ్ళీ ఫెస్టివల్ అప్పుడు కడిగేటప్పుడు చుక్కలు కనిపిస్తాయన్నమాట. చాలామంది చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్న వీడియో కాబట్టి చేశానండి. లేదంటే నా దగ్గర అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని చూపించడం కోసం అయితే కాదు. నేను కూడా వీడియోస్ కోసం జస్ట్ ఒక్కొక్కటి తీసుకుంటాను అంతే. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసేయండి. బోర్‌గా అనిపిస్తే క్షమించేయండి. టేక్ కేర్. టాటా. బాయ్.